హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షుమనీ టాకీస్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి రిపబ్లిక్ డే వేడుకలు అయితే ఘనంగా జరుపుకున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం అనేసి ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్లు, సందర్భాలు ఎంతమందికి గుర్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడైతే. ఈ రిపబ్లిక్ డే రోజు ఏదో స్కూల్లోనో ఏదో ఆఫీసుల్లోనో ఒక జెండా ఎగరవేసేసి ఒక ఫంక్షన్ పెట్టుకునేసి అక్కడ 4 చాక్లెట్లు, ఒక లడ్డూలో లేకపోతే ఏదో స్వీట్ లో ఇచ్చేస్తే అయిపోయింది అనుకునే పరిస్థితి. తర్వాత ఏ సినిమాకో షికార్కో వెళ్ళిపోతే సరిపోద్ది అనుకునేటటువంటి సిచ్యువేషన్ ఈనాటిది. కానీ ఈ రోజు గురించి ఎంత మందిని అడిగితే ఏం చెప్తారు? అసలు ఈ రోజు వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దల్ని తీసుకున్నాం, వారు ఎంతో మందిని అడిగేసి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఈ రిపబ్లిక్ డే జనవరి 26 కి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ రోజుని ఒక ఉత్సవంలో జరుపుకుంటున్నామని అడిగితే ఎంతమంది ఏం సమాధానం చెప్తారో కూడా తెలియదు. ఎందుకంటే 50% మందికి చాలా తెలిసింది చాలా తక్కువ. అసలు తెలిసిన ఏదో స్వతంత్ర దినోత్సవం దానికి సంబంధించింది అని అంటారే తప్ప, నేను చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి క్వశ్చన్స్ అంటూ ఒకదానికి ఒకటి పొంతం లేదు. అసలు చాలా మందికి తెలియదు అనమాట. రిపబ్లిక్ డే అంటే ఏంటనేది కూడా చాలా మందికి తెలియని సిచ్యువేషన్ ఈ రోజు కాలంలో. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి స్కూల్ పిల్లలకైతే టీచర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ రోజు ఎంతో మంది టీచర్లు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన వారికి కొంతగా ఈ రోజు తెలియకపోయినా రేపు ఫ్యూచర్ లో అయితే వారి గుర్తు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్లు ఉంటాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి మన జనాభాలో చాలా మందికి రిపబ్లిక్ డే అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు. ఈ ఆగస్ట్ 15 అయితే మనకు స్వతంత్రం వచ్చింది అని మాత్రం తెలుసు. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నాం, దానికి గల కారణాలు ఏంటి? అసలు ఫ్రెండ్స్, రిపబ్లిక్ డే అంటే జనవరి 26 మనకి స్వతంత్రం 47లో వచ్చినా గానీ కొంతవరకైతే బ్రిటిష్ వారి పరిపాలనలో బ్రిటిష్ వారి యొక్క చేతుల్లోనే ఉంది అన్నమాట. వారి యొక్క చట్టాలు, వారు చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్నే మనం పాలిస్తూ వచ్చాం. జలియన్ వాలాబాగ్ సందర్భంలో మన వారందరూ కూర్చొని మనకంటూ ఒక స్వతంత్రం వచ్చినా గానీ మనకంటూ ఒక రాజ్యాంగం కావాలి, మనం ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోవాలి, మనం దానికనేసి ఒక మనకు సంబంధించినటువంటి ఒక ఇది క్రియేట్ చేయాలనే ఒక థాట్ ని మైండ్ లో పెట్టుకొని అక్కడ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. అది ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. అన్ని దేశాల్లో చాలా స్వతంత్రం ఉన్న ఎన్నో దేశాలలో నుంచి వారి యొక్క రాజ్యాంగాలని మనం అనుసరిస్తూ దాంట్లో కొన్ని మెలకువల్ని మనం తీసుకొని వారి యొక్క స్వతంత్రాలు కొన్ని మనం చూసే ఉంటాం. ఈ రోజు మనం ప్రతి ఒక్కటి పోరాటాలు కావచ్చు, ప్రతి ఒక్కటి పోలీస్ స్టేషన్ లో వెళ్ళిన కేసుల గురించి కావచ్చు, ఏ ఒక్కటి తీసుకున్నా వారికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అనేవి ఉన్నాయి. ఒక జాతికి దానికి సంబంధించినటువంటి రూల్స్, ఇంకొక మతానికి సంబంధించినటువంటి రూల్స్. మనం ఈ రోజు జాబ్కు సంబంధించి కూడా కొన్ని కేటగిరీలు మీకిన్ని ఎలా పెట్టారో తెలుసా? అది మన భారత రాజ్యాంగం వల్లనే వచ్చింది. ఈ విధంగా ప్రతి కేటగిరీలు ప్రతి ఒక్కటి మనకు రాజ్యాంగమే ఇచ్చింది. మనం జలియన్ వాలాబాగ్ ముందు బ్రిటిష్ వారు చేసినటువంటి రూల్స్ నే మనం పాటించవలసి వచ్చినప్పుడు కొంతమంది యూత్ కాంగ్రెస్ మెంబర్స్, సుభాష్ చంద్రబాస్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కలిసి దాన్ని ఖండించి మనకంటూ ఒక స్వతంత్రమైనటువంటి మన రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ రోజు ఎంతో మంది నిపుణులు, ఎంతో మంది దాని గురించి ఎన్నో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు అంటే దాని గురించి సంబంధించినటువంటి కోట్లాట్లు, అంటే ఇలా చేయాలి అనేసి మనం ఏదైనా ఒక బిల్లు పాస్ చేయాలంటేనే దానికి ఎన్నో జరుగుతుంటాయి. ఆ పార్టీ ఓడు ఒకలా, ఈ పార్టీ ఓడు ఒకలా ఎన్నో విధంగా చేస్తూ ఉంటాడు. అటువంటిది మన భారత రాజ్యాంగాన్ని, ఇక్కడ ఉన్నది ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, రకరకాలుగా ఉన్నాయి. వీరందరినీ ఒక్క తాటికి పైకి తెచ్చి వారందరికీ మెచ్చేలా అందరికీ సరిపడేటటువంటి రూల్స్ ని ఇక్కడ క్రియేట్ చేయాలి. అంత ఈజీ కాదు. దానికి దగ్గర 2-3 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల 11 రోజులు ఏదో పట్టిందంట దాన్ని చేయడానికి. అప్పట్లో అది అంత ఈజీ కాదు. దానికి హెడ్ గా అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారథ్యంలో వీరందరూ కృషి చేశారనమాట. ఇట్లా ఎంతో మంది చేసినటువంటి కృషి ఆయన సారథ్యంలో మన రాజ్యాంగ సృష్టికర్తగా బిఆర్ అంబేద్కర్ గారి పేరైతే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎందుకంటే ఏ కంట్రీలో లేనటువంటి ఒక అతి పెద్ద రాజ్యాంగం మన ఇండియాలో ఉంది.
ఏ కంట్రీలో లేని, మనం ఏ కంట్రీలో చూడనటువంటి రాజ్యాంగం మరెక్కడా ఉండదు. అటువంటిది ఎక్కడైనా ఉంది అంటే ఒక ఇండియాలో మాత్రమే ఉంటుంది. అందుకే రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? అది పెద్ద రిపబ్లిక్ గా 1947లో మనకు స్వతంత్రం వచ్చినా 1949లోనే మనకి రాజ్యాంగం సృష్టించినా కానీ దాన్ని ఆ రోజు అమలు చేయలేదు. ఎందుకంటే జనవరి 26వ తేదీన మనకి స్వతంత్రం ప్రకటించుకున్నారన్నమాట మన వాళ్ళందరూ. కాబట్టి ఆ రోజు కోసం ఒక ప్రత్యేకత ఉండాలనేసి 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన మాత్రమే రిపబ్లిక్ డేని ప్రకటించారు. ఆ రోజే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి. అంతకు ముందు ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఏమైతే మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారో వారి రూల్స్, వారు ఏ విధంగా అయితే రూల్స్ పెట్టుకున్నారో అదనే మనం ఫాలో అవుతూ వచ్చాం. కానీ ఆ రోజు నుంచి మన రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ ఏమైతే రచించారో ఆ రూల్స్ అనేది ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చాయన్నమాట. అప్పటి వరకు మనం ఏమున్నా బ్రిటిష్ వారు ఏమైతే రూల్స్ మనకి ఇచ్చారో దాన్నే పాటించాల్సి వచ్చేది. అంతకు ముందు ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. స్వతంత్రం రాకముందు ఈ రోజు మర్చిపోయాం. ఈ రోజు మనం స్టేజ్ పైన కూర్చొని ఏదో కావాలని మనకు స్వతంత్రం గురించి 4 మాటలు మాట్లాడేసి కింద వచ్చి ఏదోగా స్వీట్ తినేసి వెళ్ళిపోతే అయిపోతుందనే పరిస్థితిలో ఈ రోజు అయితే ఉన్నాం. కానీ అంతకు ముందు కరెక్ట్ గా తినడానికి ఫుడ్ లేక బతుకుతున్నటువంటి మనుషులు మన భారతీయులు ఆ రోజుల్లో. బ్రిటిష్ వారు మన పండించిన పంటను కూడా దోచుకొని వారి దేశానికి పోయి వారి దేశంలో ఫుడ్ పెట్టుకుంటూ ఉంటే వారు హ్యాపీగా ఉంటే, మనం పండించిన పంట కూడా మనకు లేక, మనకు టయానికి తిండి లేక, బతకలేక చావు బతుకులతో ఎంతో మంది చావు బతుకులతో బతికారనమాట. ఎంతో మంది తిండి లేక ప్రాణాలు విడిచిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. కొంతమంది స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటే మరి కొంతమంది అయితే తిండి లేక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది రోగాలతో. తెలుసు కదా, సరైన బట్ట లేదు, సరైన క్లీనింగ్ లేదు, సరైన తిండి లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు బంగారాన్ని చెప్పాలంటే ప్రపంచంలోని అతి పెద్ద ధనవంత దేశంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని మొత్తం కొల్లగొట్టేశారు. అయినా ఈ రోజు మళ్ళీ అక్కడికి 5వ స్థానానికి వచ్చింది భారతదేశం. అంటే ఎంతో గొప్పది. అలాంటి మన భారతదేశం, మన సంస్కృతి, ఇలాంటి మన సంస్కృతిని ఎంతో మంది గుర్తు లేక మర్చిపోతున్నారు. ఇంకా ఒక్కసారి క్షుణ్ణంగా ఆ రోజు జరిగిన క్షణాల్ని కళ్ళ ముందు మనం తెచ్చుకున్నట్లయితే ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉండేది? మనం ఇలా ఫ్రీడమ్ గా ఉండే వాళ్ళమా? మన పిల్లలు, మన ఆడవాళ్ళు ఈ ఫ్రీడమ్ గా బతికే వాళ్ళమా? ఖచ్చితంగా కాదు. ప్రతి క్షణం నరకం, అనుక్షణం నరకంతో బతకాల్సి వచ్చేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని ఎంతో మంది మన దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100ల సంఖ్యలో ఉన్నారు. వారందరి రక్తము మన భూభాగం మొత్తం తడిచిపోయింది. కాబట్టే ఈ రోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. ఆ రోజు పడ్డ వారి కష్టం, వారి శ్రమ మొత్తం మనం ఈ రోజు బతుకుతున్నాం. చాలా మందిని అడిగితే ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ ఊర్లో ఎంత జనాభా ఉంది, ఎవరికి ఓటేస్తారంటే చెబుతారు. కానీ మన స్వతంత్రం గురించి అడిగితే ఒకరికి తెలియని సిచ్యువేషన్ అయితే ఈ రోజు ఉంది. దీని గురించి చాలా వరకు అయితే మనం మారాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం తలుచుకున్నట్లయితే, ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ని, మనం బతికినటువంటి మన పెద్దవాళ్ళు పడ్డటువంటి కష్టం ఎంతో ఉంది. ఆనాడైతే ఆ విధంగా మన స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని లాహోర్ కేంద్రంగా మనకు భారత రాజ్యాంగాన్ని ఆ రోజైతే సృష్టించారు. కానీ ఆ లాహోర్ ఆఖరికి పాకిస్తాన్ లో చేరిపోయింది. లాహోర్ అనేది ఒక పెద్ద నగరం. అది మనకు భారతదేశానికి ఇలా మనకు ముంబై ఎలాగో అలా ఉండేదన్నమాట అప్పట్లో. కానీ డివైడ్ ఎప్పుడైతే మనకు దేశాలు డివైడ్ అయ్యాయో అప్పుడు అది పాకిస్తాన్ కలిసిపోయింది. మరొక్కసారి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఆ మహానేతలందరినీ తలుచుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.